ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో కొత్తగా దోస్త్ వెబ్ ఆప్షన్స్ ఎవరైతే పెట్టుకుంటారో, సో దోస్త్ వెబ్ ఆప్షన్స్కి ఎస్పెషల్గా చెప్పేది ఏంటంటే ఎన్సీసీ ఉన్న కాలేజెస్ పెట్టుకోవాలని కామెంట్ వచ్చింది. సడన్గా నాకు థాట్ వచ్చింది, వీడియో చేస్తున్నా. ఎన్సీసీ ఉన్న కాలేజెస్ పెట్టుకోండి, ఎన్సీసీ అనేది చాలా హెల్ప్ అవుతుంది, ఓకేనా. సో ఎన్సీసీ అంటే నేషనల్ క్యాడెట్ కార్ప్స్, ఓకేనా. ఎన్సీసీకి సంబంధించింది బేసిక్ మిలిటరీ ట్రైనింగ్, మీకు డిగ్రీలు ఇస్తారు. అదొక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ. మీకు డిగ్రీ కంటిన్యూ అవుతుంది, డిగ్రీతో పాటు ఎన్సీసీ కంటిన్యూ అవుతుంది. అయితే ఈ ఎన్సీసీ అన్ని కాలేజెస్లలో ఉండదు. ఇప్పుడు ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ కరీంనగర్ ఉంది, నేను చదివింది. ఎన్సీసీ ఉంది, నేను జాయిన్ అయినా ఎన్సీసీ చేసిన డిగ్రీ 3 years. నా దగ్గర సర్టిఫికేట్ కూడా ఉంది. అండ్ వేరే ఒక 2 ప్రైవేట్ కాలేజెస్లోనే ఏమో ఉన్నట్టున్నాయి మా కరీంనగర్లో, నేను చదివిన డిస్టిక్లో. సో మీ జిల్లాలలో ఎన్సీసీ ఏ కాలేజెస్లలో ఉంది అనేది ఎవరెవరికైతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ కానీ, సెంట్రల్లో పోలీస్ సైడ్ కానీ, ఆర్మీ సైడ్ కానీ వెళ్ళాలనుకునే వాళ్ళకి స్పెషల్గా మీరు ఎన్సీసీ ఉన్న కాలేజీలో జాయిన్ కావాలి. ఎన్సీసీ స్కూల్లో కూడా ఉంటుంది, ఇంటర్లో కూడా ఉంటుంది, డిగ్రీలో కూడా ఉంటుంది. సో ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్ అని ఉంటుంది. ఏ సర్టిఫికేట్ చిన్నది, బి సర్టిఫికేట్ దానికంటే కొంచెం పెద్దది, సి సర్టిఫికేట్ చాలా పెద్దది. సో ఏ సర్టిఫికేట్ అనేది స్కూల్ లెవెల్లో ఇస్తారు, బి సర్టిఫికేట్ ఇంటర్లో ఇస్తారు, డిగ్రీలో బి సర్టిఫికేట్ ఇస్తారు, సి సర్టిఫికేట్ ఇస్తారు. బి ఇంటర్లో చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే డిగ్రీలో బి సర్టిఫికేట్ ఇస్తారు, డిగ్రీ ఫైనల్ ఇయర్లో సి సర్టిఫికేట్ ఇస్తారు. సో ఈ ఏబీసీ సర్టిఫికేట్ అనేవి మీకు ఫ్యూచర్లో స్టేట్లో పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ వెళ్తే యూజ్ అవుతాయి. కొన్ని రిజర్వేషన్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం సెంట్రల్లో ఆర్మీకి ఎక్కువ యూజ్ అవుతుంది, ఆర్మీకి, ఓకేనా. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే ఆర్మీకి ఎగ్జామే ఉండదు. సో అట్లుంటుంది అంట దానికి యూజు. నెక్స్ట్ ఏదన్నా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రాస్తే కూడా మార్క్స్ అనేవి కొన్ని యాడ్ అవుతాయి ఎన్సీసీ ఉన్న వాళ్ళకి. సో ఎన్సీసీలో జాయిన్ కావాలి. ఎన్ఎస్ఎస్ అని కూడా ఉంటుంది, ఎన్ఎస్ఎస్ కూడా ఉంటుంది. కానీ ఒకప్పుడు ఎన్ఎస్ఎస్కి కూడా ఉండే, కానీ ఇప్పుడు ఎన్ఎస్ఎస్కి సర్టిఫికేట్కి నార్మల్గా అడ్మిషన్స్లలో యూజ్ లేదు. ఇప్పుడు మీ డిగ్రీ అయిపోయింది, డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ చేయాలనుకుంటారు, లేదంటే ఎంబీఏనో ఎంసీఏనో. పీజీ అయిపోయిన తర్వాత మీ మాస్టర్స్ చేస్తే ఈ ఎన్సీసీ కోటా కింద ఒక సీట్ ఉంటుంది, ఓకేనా. సో అది అడ్మిషన్స్ టైంలో మీకు ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ కోటా కింద కూడా మీరు ట్రై చేస్తే ఎన్సీసీ కోటా కింద ఉన్న సీట్ కూడా మీకు వస్తుంది పీజీలో, డిగ్రీ అయిపోయిన తర్వాత. సో డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీలో ఏమవుతుంది, ర్యాంక్ మంచిగా లేకున్నా ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఎన్ఎస్ఎస్ అనేది ఇప్పుడు లేదు. ఎన్ఎస్ఎస్ సర్టిఫికేట్ ఉన్నా లేకున్నా దాన్ని తీసేసారు అన్నట్టు, ప్రయారిటీ లేదు. సో ఎన్ఎస్ఎస్ కానీ స్పోర్ట్స్ కూడా నార్మల్గా ఇప్పుడు పీజీ అడ్మిషన్స్లో స్పోర్ట్స్ కూడా లేదు, ఓన్లీ ఎన్సీసీకి ఉంది. ఇక మిగిలిన వేరే వాళ్ళకు ఉంటుంది అన్నట్టు. అందుకే ఎన్సీసీ అనేది ఫిజికల్గా మీరు స్ట్రాంగ్ అవుతారు. పోలీస్ యూనిఫామ్ ఉంటుంది కదా, కాకి యూనిఫామ్, మన స్టేట్ పోలీస్ కానిస్టేబుల్ వేసుకునే యూనిఫామ్ ఉంటుంది కదా, అదే యూనిఫామ్ మనం వేసుకుంటాము, ఎన్సీసీ చేస్తాము. డిగ్రీ కంటిన్యూ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఇది కూడా కంటిన్యూ అవుతుంది. ఫిజికల్గా ఫిట్గా ఉంటారు, రన్నింగ్ చేపిస్తారు, పరేడ్ చేపిస్తారు, బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ ఉంటుంది. మనము రిపబ్లిక్ డే మనకి జరుగుతుంది కదా January 26th. సో దానికి కూడా ఎన్సీసీ మనకి ఏపీ తెలంగాణ మొత్తం నుంచి ఎన్సీసీ వాళ్ళని కొంతమంది సెలెక్ట్ చేసి అలా ఢిల్లీలో పరేడ్ చేపిస్తారు అన్నట్టు. సో అట్లా కూడా వెళ్ళొచ్చు మనం. వేరే క్యాంప్స్ ఉంటాయి, అట్లా కూడా వెళ్ళొచ్చు. నేషనల్ క్యాంప్స్ ఉంటాయి, వేరే స్టేట్స్కి తీసుకెళ్తారు ఎన్సీసీ వాళ్ళని సెలెక్ట్ అయితే. మీరు క్యాంప్స్ చేస్తే మీ స్టడీస్ డిగ్రీ కంటిన్యూ అవుతుంది, ఎన్సీసీలో మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఫిజికల్గా ఫిట్గా ఉంటారు. మెయిన్ థింగ్ ఏంటంటే డైలీ రన్నింగ్ చేపిస్తారు, పరేడ్ ఉంటుంది, వెపన్స్ తోటి కూడా డ్రిల్ చేసి ఉంటుంది, షూటింగ్ కూడా ఉంటుంది. మనకి అన్ని వెపన్ మొత్తం అట్లా ఓపెన్ చేసి దాన్ని ఇట్లా మళ్ళీ సెట్ చేయాలి, రైఫిల్ ఎట్లా క్లీన్ చేయాలి, ఫైరింగ్ ఎట్లా చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా మనకి ఎన్సీసీలో నేర్పిస్తారు. డిగ్రీలో బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికి ఎన్సీసీ ఉంటుంది. సో బాయ్స్కైనా గర్ల్స్కైనా ఎన్సీసీ ఉంటుంది. మీకు ఒకవేళ నిజంగానే పోలీస్ డిపార్ట్మెంట్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, ఆర్మీ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఎస్ఎస్ఎఫ్ అని ఇటు సైడ్ ఉంటాయి అన్నట్టు. సో సెంట్రల్లో కానిస్టేబుల్ అవన్నీ. సో సెంట్రల్లో పోలీస్ కానిస్టేబుల్ సైడు, పారామిలిటరీ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే, ఆర్మీ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే, స్టేట్లో ఎస్ఐ కానిస్టేబుల్కి అప్లై చేస్తా అనుకుంటే బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎన్సీసీ చేయండి. డిగ్రీతో పాటు ఇది కూడా కంటిన్యూ చేయండి, మంచిగా హెల్ప్ అవుతుంది. సో ఓకేనా. సో ఇది నా అడ్వైస్. ఇప్పుడు నేను ఏదైనా జాబ్ అప్లికేషన్కి అప్లై చేస్తే నా ఎన్సీసీ సర్టిఫికేట్ పెట్టుకుంటే కొన్ని మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి, దానికి స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది. అండ్ అడ్మిషన్లో కూడా ఇప్పుడు నేను పీజీ చదివినప్పుడు, డిగ్రీ కంప్లీట్ చేసినాక పీజీ చదివినప్పుడు నాకు అప్పుడు 300 ర్యాంక్ వస్తే సీట్ వచ్చింది. మా ఫ్రెండ్కి 2000 ర్యాంక్ ఉన్న ఎన్సీసీ ఉంటే సీట్ వచ్చింది. సో అది ఉంటుంది అన్నట్టు ఎన్సీసీ సర్టిఫికేట్. సో అందుకే చెప్తున్నా, ఎన్సీసీ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉన్న కాలేజెస్లో ట్రై చేసుకోరు, ఇటు సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో చేయడం వల్ల హెల్ప్ అవుతుంది. మంచిగా గుర్తు చేశారు ఎవరో కామెంట్ పెట్టి. ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఫస్ట్ ప్లేస్ అయినా, సెకండ్ ప్లేస్ అయినా, థర్డ్ ప్లేస్ అయినా అటు సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆర్మీ సైడ్, పోలీస్ సైడ్ ఎన్సీసీ అనేది చేయండి. బాయ్స్కైనా గర్ల్స్కైనా. గర్ల్స్ కూడా వెళ్తున్నారు. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు గర్ల్స్ కూడా బీఎస్ఎఫ్లో పనిచేస్తున్నారు, అస్సాం రైఫిల్స్లో పనిచేస్తున్నారు, పారామిలిటరీ ఫోర్సెస్లో అమ్మాయిలు కూడా వెళ్తున్నారు ఆర్మీ సైడ్. మంచిగా హెల్ప్ అవుతుంది అన్నట్టు అమ్మాయిలకు కూడా, అబ్బాయిలకు కూడా ఆబ్వియస్లీ హెల్ప్ అవుతుంది. సో అంతే మరి, ఉంటా, సైనింగ్ ఆఫ్.